బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను నరికి చంపాడు ఒక భర్త. ఎన్జిఓ కాలనీలోని సాయినాథ్ శర్మ అలాగే శిరీష వీళ్ళిద్దరూ నంద్యాలకు సంబంధించిన ఎన్జిఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు అలాగే కుటుంబ కలహాలు, ఆ కుటుంబ కలహాలతో వీరిద్దరూ నిత్యం గొడవలు పడుతుండేవారు. మరి మొత్తానికైతే భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు ఆ సాయినాథ్ శర్మ భర్త. అనుమానం పెంచుకున్న తర్వాత నిన్న రాత్రి కూడా ఆ భార్య భర్తలు ఇద్దరి మధ్యలో కూడా ఒక తీవ్రమైన గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తరుణంలోనే ఆయన ఒక కత్తితోని ఆ భార్య కడుపులో పొడిచాడు, అలాగే మెడపై కూడా పొడిచినట్టు తెలుస్తుంది. మొత్తం మీదైతే ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు వాళ్ళిద్దరు వయసు చూస్తే కూడా ఒక్కసారి ఆ ఇమేజెస్లో చూడండి. సాయినాథ్ శర్మ శిరీష వీళ్ళిద్దరు పెద్ద వయసు ఉన్న వాళ్ళే, ఆల్మోస్ట్ ఒక 50 years ఉన్న వాళ్ళే. మరి ఇంత ఏజ్కి వచ్చిన తర్వాత కూడా భార్యపై అనుమానం ఎందుకుందో అతనికి, మరి ఆ వయసులో కూడా మరి గొడవలు పడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. చూస్తే పెద్దవాళ్ళ ఉన్నారు, మరి పిల్లలు కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా. సో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు జీవనం గడిపిన తర్వాత కూడా మరి ఇలా గొడవలు పడి మరి ఒకరినొకరు చంపుకునేంత తీవ్ర స్థాయికి ఎందుకు వెళ్ళారో ఏంటి, మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒక్కసారి మా ప్రతినిధి హుస్సేన్ ఉన్నారు, హుస్సేన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హుస్సేన్ చెప్పండి, చూస్తే కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళే కనిపిస్తున్నది, వాళ్ళకి పిల్లలు కూడా ఉండే ఉంటారు ఖచ్చితంగా. సో ఏంటి ఇన్ని సంవత్సరాల జీవనం, అంటే ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఒక భార్యాభర్తలుగా జీవనం గడిపిన తర్వాత ఇప్పుడు సడన్గా తన భార్యను చంపాల్సిన అవసరం ఎందుకు, ఏమొచ్చింది అసలు? కళ్యాణ్, కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జిఓ కాలనీలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం భార్యపై అనుమానం పెంచుకున్నటువంటి భర్త సాయినాథ్ శర్మ అనేటువంటి వ్యక్తి అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా అర్ధరాత్రి వేళ 1 గంట ప్రాంతంలో తన భార్య శిరీషతో గొడవ పడిన తరుణంలోనే మొదటిసారి కత్తి తీసుకొని గుండెలపై పొడిచాడు. ఆ తర్వాత మెడపై పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. దీనికి ప్రధానమైనటువంటి కారణము శిరీష గత కొంతకాలంగా ప్రైవేటు వ్యక్తులకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, లోన్లు తిప్పిస్తానని చెప్పేసి, లేకపోతే ప్రభుత్వ పథకాలు మీకు వర్తింపజేస్తానని చెప్పి చాలా మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి అప్పుల పాలు చేస్తుందనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే గత కొంతకాలంగా వాహిదా అనేటువంటి మరో మహిళతో కలిసి వీళ్ళిద్దరి మధ్యన అనేక మంది యువతులతో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి మోసం చేసి, చీట్ చేసి డబ్బులు వసూలు చేశారనేటువంటి ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇంట్లోకి వచ్చి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామనేసి మోసపోయినటువంటి వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి ప్రతిరోజు అడుగుతుండడంతో ఈ సాయినాథ్ శర్మకి చిర్రెత్తిపోయింది. ఆ నేపథ్యంలోనే వీరి మధ్య గొడవలు తలెత్తున్న పరిస్థితి ఉంది. అయితే శిరీష యొక్క వ్యవహార శైలి కూడా గత కొంతకాలంగా మార్పు వస్తుంది. అంటే ఒక్కొక్కరితో ఒక రకంగా ఉండడం, మరొకరితో సాన్నిహిత్యంగా ఉంటుంది అనేటువంటిది అనుమానం పెంచుకున్నటువంటి సాయినాథ్ శర్మ అత్యంత కిరాతకంగా అర్ధరాత్రి వేళ అందరూ పడుకున్నటువంటి సమయంలో 1 గంట ప్రాంతంలో గుండెల్లో కత్తితో పొడిచి గొంతు మీద గొంతు కోసి అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేసినటువంటి ఘటన ఉంది. అయితే దీనికి కారణమైన ప్రధానంగా ఒకవైపు ఆర్థిక సమస్యలు, అంటే ప్రజల్ని మోసం చేస్తూ యువతుల్ని మోసం చేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి అనేటువంటి ట్రాప్ లో పడింది నా భార్య. ఆ రూపంలోనే అనేక అప్పులైపోయాయి. కొంతమంది మోసపోవడానికి కారకురాలు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ నా భార్య అవుతుంది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు కొంతమందితో సాన్నిహిత్యంగా ఉంటుందనేటువంటి అనుమానం వచ్చి ఈరోజు కిరాతకంగా హతమార్చినటువంటి ఘటన దృశ్యం. అదేవిధంగా మనం ఈ గత వారం రోజుల క్రితం కూడా ఆస్పరి మండలం తొలగల్లో భర్తను చంపించినటువంటి భార్య ప్రేమ కోసము, ప్రియుడి మోజులో పడి భర్తను చంపించినటువంటి ఘటన అక్కడ ఉంటే, ఈ ఎన్జిఓ కాలనీలో మాత్రం తన మీద భార్యను హతమార్చినటువంటి భర్త, అంటే రోజు రోజుకి కుటుంబ కలహాలు పెరిగిపోవడంతో పాటు ఆర్థికంగాను, అదేవిధంగా అక్రమ సంబంధాలతోనూ వారిపైన అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే అత్యంత కిరాతకమైనటువంటి ఘటనలు జరుగుతున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీనికి ఈ మధ్య కాలంలో నడుస్తున్నటువంటి నయా ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటిదాకా మనం చూసాం భర్తలు భార్యలు చంపడానికి సంఖ్య రేషియో ఎక్కువగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో భర్తలనే భార్యలు చంపించేటువంటి క్రమం, ప్రియుడి మోజులో పడి అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి ఘటన
మనం బ్యాంక్ మేనేజర్ సంబంధించినటువంటి విషయం కూడా చూసి ఒక ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేసినటువంటి మేనేజర్ ఒక సర్వేయర్ అత్యంత కిరాతకంగా గద్వాలు చెందినటువంటి యువకుని చంపినటువంటి ఘటన గత నెల రోజుల క్రితం కర్నూలులోనే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అదే సో ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలతోనూ ఆర్థిక సంబంధాలతోనూ అనుమానాలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలోనే వీరి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్స్ దెబ్బతిని మానవ సంబంధాలు దెబ్బతిని అత్యంత కిరాతకంగా హతమార్చుకునేటువంటి పరిస్థితి భార్యలకు భర్తలు ఉన్నారంటే సమాజం ఎటువైపు పోతుందనేటువంటి సమస్య కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన మీద స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీనికి ఆర్థిక సమస్యల కారణమా లేకపోతే ఇంకేమైనా అనుమానం వచ్చి ఈ హత్య చేశాడా లేకపోతే శిరీష యొక్క వ్యవహారాలు ఇప్పటి వరకు కూడా అంటే గతంలో అనేక సందర్భాల్లో ఇతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేశారనేటువంటి ఆరోపణ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నంద్యాలలో కనిపిస్తుంది. కళ్యాణ్. రైట్ హుస్సేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే కొంతమందికి డబ్బులు ఇప్పిస్తాను, అలాగే స్కీమ్స్ ఇప్పిస్తాను, గవర్నమెంట్ పాలసీలు ఇప్పిస్తానని చెప్పేసి డబ్బులు తీసుకోవడం, దాని తర్వాత ఇంటికి వాళ్ళందరూ ఆ ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళు అలాగే ఆ స్కీమ్స్ కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి తరచూ రావడంతో భార్యపై అనుమానాన్ని అయితే మొత్తానికైతే పెంచుకున్నాడు ఈ సాయినాథ్ శర్మ. దాంతోనే ఈ గొడవలన్నీ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అసలు పోలీసులు ఏమంటున్నారు, పోలీస్ దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెల్లడయ్యాయి ఏంటి అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే హత్య చేసినారు. కారణం ఏంటి అని అడిగితే ఈమె ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది, మాట్లాడుకుని ఇంతకీ భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పినారు. రాత్రి సుమారుగా 1:30 గంటలకు బెడ్రూమ్లో గొంతు మీద ఛాతీ పైన పొడిచి చంపేస్తారు. అది కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేసి